హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ బ్లాగ్స్. ఇక్కడైతే నిన్నటి వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టేశాను, అంటే కట్ వర్క్ వరకు పెట్టాను అనమాట. ఈరోజు అయితే స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ముందుగా అయితే నేను ఒరిజినల్ క్లాత్ వేసుకున్నాను, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ వేసుకున్నాను, తర్వాత లైనింగ్ వేసుకున్నాను. పైన వచ్చేసి క్యాన్వాస్ తీసుకున్నానండి. బోట్ నెక్లో కట్ వర్క్ కాబట్టి నేను ఇలా తీసుకున్నాను, ఎందుకంటే బాగా సిల్క్గా ఉంది క్లాత్ అనేది. అది లేస్ పట్టినట్టు వండుకోకుండా కొంచెం క్యాన్వాస్ వేసుకున్నాను అనమాట. ఇలా వన్ సైడ్ ఉంది కదా మార్కింగ్, ఇలా ఫోల్డింగ్ చేసుకొని అద్దినట్లయితే మార్కింగ్ పడుతుంది. ఆ మార్కింగ్ ఆధారంగా ఈ టేప్ కూడా ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చుకోండి, డ్రాయింగ్ వేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇందులో ఏదైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే కామెంట్కి రిప్లై ఇస్తాను. నేను ఏ వీడియో పెట్టినా కూడా బ్లౌజ్ కటింగ్స్ కానీ బ్లాగ్స్ కానీ ఏది పెట్టినా కూడా ఏ పని చేసినా కూడా మీతో షేర్ చేసుకోవడం మా అలవాటు అనమాట. ఇంకా పొలం పనులు అయినాయి అనేసి బోనాల పండుగ ఉందని బ్లౌజులు అయితే స్టిచ్ చేస్తున్నాను. ముందుగా నాదే కుడుతున్నానండి, ఎందుకంటే బయట వాళ్ళే కుట్టి తర్వాత మనకి ఖాళీ ఉండదు, ఇంకా ఏదో ఒకటి పాతది వేసుకోవాల్సి వస్తుంది. అందుకని ఈసారన్నా కుట్టుకుందాం అనేసి ఈ బ్లౌజ్ ఎప్పుడో కుట్టాల్సింది ఇప్పుడు కుడుతున్నాను. కట్ వర్క్ అనేది ఇలాగ నిదానంగా సూది దింపుకుంటూ రౌండ్ షేప్ అనేది కుట్టాలన్నమాట. సూది దింపి పాదం లేపుకోవాలి. కట్ వర్క్ షేప్ వచ్చిన దగ్గర, రౌండ్ తిరిగే దగ్గర అవసరం లేదు. క్యాన్వాస్ మీద ఇలా డ్రాయింగ్ వేసిన దాని మీద ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వచ్చాను. మూలలు తిరిగే దగ్గర సూది దింపి పాదం లేపుకొని కొంచెంగా ఇలా కట్ చేసుకుంటూ రావాలన్నమాట. కట్ వర్క్ అనేది కుట్టుకుంటూ. శారీస్ అయితే కుట్టే చాలా ఉన్నాయండి. నా అయితేనే ఇంకా చాలా ఉంటాయి. అసలు ఏది కూడా తొందరగా కుట్టుకొని నేను ఎవరైనా ఇస్తే కనుక కుడతాను, లేదంటే పనికి వెళ్తాను, అంతే తప్ప నాది ఇంట్రెస్ట్గా కుట్టుకుందామని ఉండదు. ఇది అయితే ఈ శారీ వచ్చేసి అమ్మవాళ్ళు గుడి ప్రతిష్ట అప్పుడు పెట్టారనమాట. ఇంకా అప్పటి నుంచి కూడా ఖాళీ లేదు, 1 ఇయర్ అయిపోయింది ఇది పెట్టేసి కూడా. ఇంకా అంతకుముందు పెట్టిన చీరలు కూడా చాలా ఉన్నాయి, కానీ నేనే కుట్టుకోవట్లేదు. ఇక నుంచి అయినా కుట్టాలి, ఎట్లాగో మీతో షేర్ చేసుకోవచ్చు. ఏదైనా మోడల్ పెట్టేసి ఫస్ట్ కుట్టి నేర్చుకునేటప్పుడు కుట్టేదాన్ని అనమాట. బాగా మోడల్ పెట్టుకోవాలని ఆశతో అన్నీ కుట్టేసేదాన్ని. ఇంక ఇప్పుడైతే అంత ఇంట్లో కుట్టుకోవాలని అంత ఇంట్రెస్ట్ లేదు. ఈ మార్కింగ్ ఇప్పుడు కుట్టింది వరకు కట్ అవ్వకోకుండా దారం మీద కత్తిరి వెళ్ళకోకుండా మధ్యలో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ వర్క్ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కువ ఖర్చు అయితే ఉంచుకోకుండా, మరీ దారం తెక్కోకుండా అలా నీట్గా కుట్టు పక్కన కొంచెం టేప్లో ఒక గీత 2 గీతలు ఉంటాయి కదా, అలా ఒక గీత మంద ఉంచుకున్నా సరిపోదు. ఎందుకంటే క్యాన్వాస్ కాబట్టి మనకి తిరగదు అనమాట, రౌండ్ తిరగదు. ఎక్కువగా ఖర్చు ఉంటే బాగుండదు, లేసినట్టు ఉంటుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకొని ఇలా కట్స్ పెట్టుకోండి. దారం అనేది తెగకూడదు, లేకపోతే పాడైపోతుంది. దారం తెగకుండా మనం కుట్టిన కుట్టు మీద కత్తిరి వెళ్ళకోకుండా ఇలా చిన్నగా కట్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే మొత్తం రివర్స్ తీసేసుకుందాం. ఇలాగా లైనింగ్ మొత్తం అటువైపుకి వెళ్ళేటట్టు, క్యాన్వాస్ లోనికి వెళ్ళేటట్టు రివర్స్ తిప్పేసుకోవాలి. రివర్స్ తిప్పుకున్న తర్వాత పై వైపు నుంచి ఇలా సన్నగా కుట్టు వేసుకుంటూ వెళ్దాం. కొంచెం క్లాత్ అటు ఇటు ముడతలు రాకుండా, ఎందుకంటే సిల్క్ కాబట్టి మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం జరుపుకుంటూ ముడతలు లేకుండా నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ మూలలు తిరిగే దగ్గర కొంచెం సూది దింపుకొని పాదం లేపుకొని నీట్గా కూడా కుట్టుకుంటూ వెళ్ళాలి. కొంచెం క్లాత్ అనేది కొద్దిగా మరీ లాగి సాగదీయకోకుండా కొంచెం టైట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా లైట్గా ఉంటే సరిపోతుందని నేను కట్ వర్క్ అనేది కొంచెం లైట్గానే ఇచ్చాను. మరీ హెవీగా ఉండాలంటే అది కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్ మీద ఈసారి నేను కుడతాను. ఇప్పుడైతే నెక్ రౌండ్ మొత్తం కూడా ఇలాగా కుట్టేసామన్నమాట.
ఇక్కడ నేను ఉక్స్ పట్టి వచ్చేలాగా పెడదామని ఇలా చూస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం బ్యాక్ ఉక్స్ పెట్టుకోకుండా చూసే వాళ్ళకే బ్యాక్ ఉక్స్ లాగా కనపడేటట్టు పెట్టడానికి అలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుందో మీరైతే కామెంట్ చేయండి, బాగుంటుందా బాగోదా అనేసి. ఇలా నీట్గా సర్దుకుంటూ చుట్టూరు కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసుకుంటూ వచ్చారు. మొత్తం కూడా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ రావాలి. ముడత అయితే ఎక్కడా రాలేదు, నేను నీట్గా ఇలా కుట్టుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు పక్కన ఖర్చు ఉంటుంది కదా క్లాత్ అని, వేస్ట్ క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలాగా చూసారా నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్ అనేది. కట్ వర్క్ అయితే బాగా రౌండ్ తిప్పలేదు, నేను లైట్గానే ఇచ్చాను, లైట్గానే వచ్చింది, పెట్టినట్లాగే వచ్చింది. మార్కింగ్ అప్పుడు 1 ఇంచ్ 1/2 ఇంచ్ అని పైకి జరిపాను కదా, అయినా కూడా బాగా వచ్చింది అనమాట. ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను కదా, మొత్తం 9 ఇంచులు ఉంది మెడ రౌండ్ అనేది, నేను 4.5కి మార్కింగ్ చేసుకున్నాను. లేదంటే ఇలా క్లాత్ రౌండ్ దగ్గర ఇలా పట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇది ఉక్స్ లాగా కనిపించడానికి ఇలా పెట్టాను కదా, ఇక్కడ ఉక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసేద్దాం. నేనైతే బార్డర్ తీసుకున్నాను, బార్డర్ వచ్చింది, బార్డర్ అనేది పెద్దగా వచ్చిన బార్డర్ అనేది హ్యాండ్స్కి వేస్తున్నాను. ఇక్కడ కూడా లైట్గా కట్ వర్క్ వచ్చేటట్టు, మరి కట్ వర్క్ అంటే కట్ వర్క్ కాదు, ఈ బ్లూ షేడ్ అనేది పైపింగ్ లాగా కొంచెం కట్ వర్క్లో తిరిగేట ట్రై చేస్తున్నాను. కుట్టిన తర్వాత మీరే చూడండి ఎలా ఉంటుందో. చిన్నగా ఒక 1/2 ఇంచు కూడా లేదు, 1/4 ఇంచులోనే కట్ వర్క్ తిప్పుదామనేసి ఇలా పెడుతున్నాను అనమాట. ఇలాగా మనకి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ కట్ వర్క్ దగ్గర మటుకి కొంచెం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నీట్గా కట్ చేసేసుకుంటూ వెళ్ళాలి. చిన్న కట్స్ పెట్టేసుకొని రివర్స్ తిప్పేయాలి. రివర్స్ తిప్పుకుంటూ ఇక్కడ బాగా అంచు మీద ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసారా ఎలా వచ్చిందో కట్ వర్క్ అనేది, లైట్ కట్ వర్క్ అనమాట. ఆ బ్లూ కలర్ అనేది పైపింగ్ లాగా వచ్చేటట్టు కొంచెం అలా పెట్టాను అంతే. ఎలా వచ్చింది హ్యాండ్ అనేది మీరే కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే చుట్టూరు లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్కి ఏం జాయింట్స్ పడట్లేదండి, క్లాత్ అనేది సరిపడా ఉంది. ఇంకా కొంచెం మిగిలింది కూడా, ఆ మిగిలిన క్లాత్ కూడా ఏం చేస్తాను అనేది మీరు వీడియోలో చూడండి, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. హ్యాండ్ ఎలా వచ్చింది కామెంట్లో అయితే చెప్పండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే కట్ వర్క్ అనేది లైట్గా ఇచ్చేసుకున్నాం. ఎందుకంటే మనకి సిల్వర్ కలర్ ఉంది కదా బ్లౌజ్ అనేది, ఆ బ్లూ కలరు కట్ వర్క్లో కొంచెం లైట్గా కనిపించడానికి నేను అలా పెట్టాను అనమాట. ఇప్పుడు అనేది ఫ్రంట్ పార్ట్ ఎదురెదురే వేసుకోవాలి, లేకపోతే రెండు ఒక సైడే వచ్చే ప్రాబ్లం ఉంటుంది అనమాట. అందుకని ఇలా ఎదురెదురుగా వేసుకొని నేను ముందైతే నెక్ తిప్పుకుంటాను, ఎందుకంటే మనకి పైపింగ్ చేయటం కుదరదు కదా ఇంకా. అందుకని సింపుల్ బ్లౌజ్కి కూడా పైపింగ్కి అవన్నీ ఎందుకని సింపుల్గా కుట్టేస్తున్నాను. ఇలా రివర్స్ తిప్పేసుకొని నెక్ అనేది ఇలా పైన కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైనింగ్ అనేది జాయిన్ చేసుకుందాం ఇలా తిప్పేసుకొని. ముడతలు రాకుండా నీట్గా కొంచెం లాగకుండా ఉంటే ముడతలు ఏం రావండి, లాగితేనే ముడతలు వస్తాయి అన్నమాట. క్లాత్ అనేది సాగదీయకూడదు.
వేస్ట్ క్లాత్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్నాక రెండవది కూడా ఫ్రంట్ అనేది జాయిన్ చేసేసుకుంటున్నాను. నాకు వీడియో లెంత్ అయిపోతుందని నేను 1 పీసే చూపించాను. ఇక్కడ వచ్చేసి షేప్ పట్టి రెడీ చేసేసుకొని షేప్ పట్టి జాయిన్ చేస్తాను. ఇక్కడ ముందుగా మార్కింగ్ వేసుకున్నాను కదా, షోల్డర్కి తిన్నగా వచ్చేటట్టు మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇలాగ కుట్టి వేసేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ డాట్ వేసేసుకొని మెయిన్ డాట్ ఉక్స్ పట్టి దగ్గర ఉక్స్ పట్టి డాట్ కూడా వేసేసాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర చంక రౌండ్ దగ్గర కూడా ఇలాగ వేసుకోవాలి. మెయిన్ డాట్ పట్టేసుకుంటే ఇది వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టి అనేది జాయిన్ చేసేస్తున్నాం. నేను ఈ గ్రీన్ కలర్ క్లాత్ అనేది లోపల పక్క మధ్యలో వచ్చేటట్టు వేద్దాం అనుకున్నాను. ఇంకా కొద్ది పని ఉండి లేసాను అనమాట. ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి మర్చిపోయాను. ఇంకో క్లాత్ బ్లూ కలర్ క్లాత్ వేద్దాం అనుకున్నాను. ఇంకా ఇంట్లోదే కదా ఎందుకులే అని వేస్ట్ చేయటం కలగ ఉంచేసాను అనమాట. అదే బయట వాళ్ళకైతే మళ్ళీ బ్లూ కలర్ క్లాత్ అనేది కంపల్సరీ వేయాలి. అలా గ్రీన్ అయితే బాగుండదు కదా చూడటానికి. మన ఇంట్లోనే కాబట్టి నేను ఇంకా అట్లా గ్రీన్ కలర్ క్లాత్ అనేది వేసాను. ఒరిజినల్ కాకుండా లైనింగ్ క్లాత్లే 2 వేసాను అనమాట. రెండో పార్ట్ కూడా షేప్ పట్టి జాయింట్ అయిపోయింది. ఇప్పుడు అనేది ఉక్స్ పట్టికి తీసుకుంటున్నాను. క్లాత్ గ్రీన్ కలర్ క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే ఉక్స్ పట్టి ఇది కూడా లోనికి వెళ్ళిపోద్ది కదా, ఇంకా అందుకని నేను ఇది తీసుకుంటున్నాను. వేస్ట్ చేయటం ఎందుకనేసి క్లాత్ అనేది ఇది మిగిలిన ముక్కు ఉంది నా దగ్గర, అందుకని దీంతో వేస్తున్నాను. లోపల పక్కకి వెళ్ళిపోతుంది, మనకి బయట కనిపించే ఛాన్సెస్ ఎక్కడ ఉండవు కాబట్టి నేను లోపల పక్కకి వేస్తున్నాను ఉక్స్ పట్టి అనేది. మనకి బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి పైన ఐకాన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. నేను అందుకని ఇంకా అన్ని వివరం చెప్పకుండా మామూలుగా జాయింట్ వరకు చెప్తున్నాను అనమాట. అంటే మోడల్ బ్లౌజ్ చూపిస్తానికి, మాదైతే ఎలా కుడతానో చూపించడానికి. ఇక్కడ కాజా పట్టి వరకు నేను అంచు కుట్టిన తర్వాత ఇలా రివర్స్ తిప్పి ఇలా కుడతాను అనమాట. కింద నుంచి జాయిన్ చేసుకుంటూ వస్తాను, ఎందుకంటే మనకి మిషన్తోనే పెడతాం కదా కాజాలు, అందుకని హోల్స్ పెడతాం. టేప్తో మార్కింగ్ చేసేసుకొని వివరంగా చెప్పుకుంటూ కుట్టిన బ్లౌజుల వీడియో అనేది నేను ఐకాన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మన ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి ఛానల్ అనేది విజిట్ చేయండి. మార్కింగ్ చేసిన దగ్గరల్లా ఇలా మిషన్తో కుట్టుకుంటూ రావాలి. కాజా పట్టి కూడా అయిపోయింది, రెండు కూడా హైట్ చెక్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేసుకున్నాం. ఇలా వీడియోలో చూపిస్తున్నాను, ఎదురుగా వేసుకొని జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా తీసుకొని డాట్స్ వేసుకున్నాం. రెండో డాట్ కూడా ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఆల్రెడీ, ఆ మార్కింగ్ మీద వేస్తున్నాను. షోల్డర్కి మధ్యలో వచ్చేటట్టు వేయాలి ఎప్పుడైనా సరే. ఇలా డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ముక్క తిప్పకుండా మామూలుగా ఫస్టే నేను వేసాను కదా క్లాత్ అనేది ఉంచాను కదా, ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అయితే చేసేద్దాం. ఇక్కడ మనం లోతు తీసుకున్నదే ఫ్రంట్కి వచ్చేటట్టు వేసుకోవాలి. బ్లౌజ్ హ్యాండ్ అనేది ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదా, అది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకుంటూ, మరి లాగకుండా
వేయాలి. డబుల్ కుట్టు అనేది వేసుకున్నాం. ఇప్పుడు రెండో పక్క కూడా ఇక్కడ కూడా మధ్య నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఒక పక్క కుట్టిన తర్వాత రెండో పక్క కుట్టాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కుట్టుకోవాలి. డబుల్ కుట్టు అయితే వేసాను. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్. ఆది బ్లౌజ్తో ఇలా లూజ్ చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసుకొని ఆమ్ రౌండ్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసేసుకొని ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. స్ట్రైట్గా వేసుకుంటూ వచ్చేది. రెండోది కూడా ఆ చివరి ఈ చివర రఫ్ ఇచ్చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అలానే లూజ్ చెక్ చేసేసుకొని ఆమ్ రౌండ్ కూడా చెక్ చేసుకొని నాకు కొలతకి ఇప్పుడు పెట్టుకున్న దానికి సరిపోయింది. అందుకని నేను అలాగా వేసేస్తున్నాను. జాయిన్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్ అనేది కట్ చేసేస్తాను. ఈ కుట్టు వేసిన తర్వాత వేస్ట్ క్లాత్ కట్ చేసేసుకోవాలి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట. చాలా బాగా కుదిరింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.